స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. प्रेज द लॉर्ड, హల్లెలూయా. प्रभु की स्तुति हो इस अच्छे समय के लिए. ఈ చక్కని సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. परमेश्वर ने हमारे जीवन में जो समय दिया है उसके लिए मैं परमेश्वर को धन्यवाद देता हूँ. దేవుడు మన జీవితంలో ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. और 2009 से लगातार यहाँ प्रभु मुझे लेकर आ रहा है. 2009వ సంవత్సరం మొదలుకొని ఇప్పటిదాకా ఏటేటా యేసయ్య నన్ను ఇక్కడికి తీసుకొస్తూనే ఉన్నాడు. और जब मैं पहली बार आया था तो वहाँ एक झोपड़ी थी. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మూలన ఒక గుడిసి ఉండేది. परमेश्वर ने अपने दास पास्टर आदम को बहुत आशीष दिया, उसके लिए मैं धन्यवाद देता हूँ. आप सबका दुआ से प्रभु आशीष दिया. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాడు. और हर दिन परमेश्वर उनको बढ़ा रहा है. ప్రతి దినము మీరంతా దేవుని మహింపరుస్తున్నారు. मैं परमेश्वर का धन्यवाद करता हूँ వీటన్నిటిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. और विश्वास करता हूँ कि आज यहाँ प्रभु यीशु है. నేను నమ్ముతున్నాను ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్ అనండి. पवित्र बाइबल के अंदर పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో परमेश्वर के मन के अनुसार एक व्यक्ति हुआ. परमेश्वर के मन, हृदय के अनुसार एक व्यक्ति हुआ. దేవుని యొక్క హృదయానుసారుడైన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. उसका नाम बाइबल के अंदर डेविड, दाऊद करके लिखा गया है. దేవుని హృదయానుసారుడని పిలువబడిన వ్యక్తి పేరు దావీదు. दाऊद परमेश्वर के मन के अनुसार एक व्यक्ति था. మన దేవుని యొక్క హృదయానుసారంగా నడిచేవాడు అని దావీదుకు పేరుంది. प्रेरितों के काम उसका 13 अध्याय उसके 22 वचन में लिखा है. 13వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యములో రాయబడి ఉంది. दाऊद परमेश्वर के मन के अनुसार व्यक्ति है. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తి అయి ఉన్నాడు. दाऊद के जीवन के अंदर बहुत सारे पाप पाए गए. దావీదు యొక్క జీవితంలో అనేకమైనటువంటి పాపాలు జరిగాయి. दाऊद से कई पाप हुए అనేక పొరపాట్లు దావీదు జీవితంలో జరిగాయి. और दाऊद बाइबल में कई पापों के बारे में बात करता है. దావీదు అనేకమైన పాపాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. और परमेश्वर ने उसके बारे में गवाही दिया. ఆ దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. कि वह मेरे मन के अनुसार एक व्यक्ति है जो मेरी इच्छा को पूरा करेगा. అతడు నా హృదయానుసారుడు, అతను నేను
నా యొక్క హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తాడు. परमेश्वर की इच्छा को पूरा करेगा. ఎవరైతే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తారో, कौन? ఎవరు? दाऊद. దావీదు దేవుని యొక్క ఇష్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి. परमेश्वर की इच्छा को पूरा करेगा. అతను దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. परमेश्वर चाहता है దేవుడు కోరుకుంటున్నాడు हम उसकी इच्छा को पूरा करें. మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అని ఆయన కోరుకుంటున్నాడు. परमेश्वर चाहता है దేవుడు కోరుకుంటున్నాడు कि हम परमेश्वर के मन के अनुसार व्यक्ति बने. మనం కూడా దేవుని యొక్క హృదయానుసారంగా నడుచుకునే వారిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. प्रेरितों के काम 13-22 पढ़ें. మా అపోస్తుల కార్యం 13:22 చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షే కుమారుడైన దావీదును కనిగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. परमेश्वर उसके विषय में गवाही देता है. దావీదు విషయం దేవుడే స్వయంగా సాక్ష్యం చెబుతున్నాడు. बाइबल के अंदर एक और व्यक्ति हुआ, బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, जिसके बारे में परमेश्वर ने गवाही दी. ఆ వ్యక్తి గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాడు. वो व्यक्ति का नाम अय्यूब था. ఆ వ్యక్తి పేరు యోబు. अय्यूब की गवाही परमेश्वर ने दी. అయితే యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. परमेश्वर ने अय्यूब के बारे में कहा. అయితే దేవుడే యోబుని గురించి అంటున్నాడు, अय्यूब जो है वो मेरे मन के अनुसार व्यक्ति है. యోబు నా మనస్సును అనుసరించి నడిచే వ్యక్తి అని దేవుడు చెబుతున్నాడు. अय्यूब के बारे में परमेश्वर ने क्यों गवाही दी? అయితే యోబుని గురించి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? क्योंकि अय्यूब परमेश्वर की इच्छा के अनुसार जीवन जी रहा था. ఎందుకంటే యోబు దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని గడుపుతున్నాడు. और अय्यूब जो था वो बुराई से दूर रहता था. ఎందుకంటే యోబు దుష్టత్వానికి దూరంగా తొలగిపోతాడు. परमेश्वर की इच्छा क्या है? దేవుని చిత్తం ఏమై ఉంది? अय्यूब की किताब उसका पहला अध्याय उसका पहला वचन. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. अय्यूब परमेश्वर का भय मानता था. అయితే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. सुनिए జాగ్రత్తగానండి. अय्यूब जो था वो बुराई से दूर रहता था. దుష్టత్వానికి యోబు దూరంగా ఉండేవాడు. परमेश्वर की इच्छा क्या है? అయితే దేవుని చిత్తం ఏమై ఉంది? कि हम बुराई से दूर रहें. మనము దేవుని యొక్క దుష్టత్వానికి దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. हम परमेश्वर का भय माने. మనము దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలా. सुनिए, వినండి. परमेश्वर के मन के अनुसार एक व्यक्ति परमेश्वर को मिला. దేవుని చిత్త ప్రకారం దేవుని హృదయాన్ని నెరవేర్చే వ్యక్తి దేవునికి దొరికాడు. उसका नाम मैंने क्या बताया? అతని పేరేంటి? ఏమని చెప్పాను? దావీదు. जोर से बोलिए, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. किसके बारे में परमेश्वर ने गवाही दिया? ఎవరిని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు? जोर से बोलिए, గట్టిగా చెప్పండి. दाऊद. దావీదుని గురించి. सेकंड, రెండవ వ్యక్తి. दूसरा व्यक्ति कौन था? ఈ రెండవ వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్పిన మరొక రెండవ వ్యక్తి ఎవరు? जिसके बारे में परमेश्वर ने गवाही दी వేరే ఎవరిని గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పాడు? कि वह बुराई से दूर रहता था. ఎవరైతే దుష్టత్వానికి దూరంగా ఉంటారో వాళ్ళని గురించి. वो खरा व्यक्ति था. అతను నిష్ఠ కలిగిన నిజాయితీ పరుడు. उस व्यक्ति का नाम था अय्यूब. ఆయన పేరు యోబు.
क्या नाम था? ఏం పేరంట? जोर से గట్టిగా बोलो। अयूब। ఏబు. परमेश्वर की इच्छा क्या है? అయితే దేవుని చిత్తం ఏమై ఉంది? फर्स्ट पॉइंट, మొదటి మాట, कि हम परमेश्वर का भय माने। మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. परमेश्वर का भय। దేవుని భయము అంటే अयूब परमेश्वर का भय मानता था। యోబు దేవునికి భయపడే వ్యక్తి అయి ఉన్నాడు. सेकंड पॉइंट, రెండవ మాట, हम बुराई से दूर रहें। మనము దుష్టత్వానికి దూరంగా ఉండాలా. कई बार हम बुराई कर बैठते हैं। కొన్నిసార్లు మనం దుష్టత్వం కలిగి వాళ్ళతో పాటు కూర్చుంటాం. दाऊद अपने जीवन में దావీదు తన జీవితంలో बुराई कर बैठा అయితే దుష్టత్వానికి ఆయన దూరంగా పారిపోతాడు. और दाऊद के जीवन में पाप आ गया। అయితే దావీదు జీవితంలో పాపం వచ్చింది. और दाऊद कई प्रकार के पाप के बारे में बात करता है। అయితే దావీదు అనేక రకాలైన పాపాల గురించి మాట్లాడుతుంటాడు. भजन संहिता 1912 19 का 12 भजन संहिता 19 అధ్యాయం కీర్తన 19 19వ కీర్తన 12వ వచనం చూడండి. 19వ కీర్తన తన 12. పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఆ, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. నన్ను నిర్దోషినిగా తీర్చును. दाऊद छुपे हुए पाप के बारे में बात करता है। దాచి ఉంచిన పాపాన్ని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. और दाऊद कहता है, దావీదు అంటున్నాడు, अपनी भूल चूक को कौन समझ सकता है? తన తన దాచి ఉంచిన పాపాన్ని గురించి ఎవరు గ్రహించగలరు? और दाऊद गुप्त पाप के बारे में कहता है। అయితే దావీదు రహస్య పాపాలను గురించి మాట్లాడుతున్నాడు. छुपे हुए पाप के बारे में बात करता है। దాచి ఉంచిన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. कई बार हम बुराई कर बैठते हैं। అనేక సార్లు మనం తప్పు దుష్టత్వంతో దుష్టులతో కూర్చుంటాం. हम बुराई कर बैठते हैं, మనం తప్పు చేసి కూర్చుంటాం. लेकिन हमें क्या करना है? అయితే మనం ఏం చేయాలంట? शायद आपके जीवन में कोई ना कोई पाप पाया जाता है। కావచ్చు ఏదో ఒక పాపం అనేది నీ జీవితంలో ఉండవచ్చు. और दाऊद अपने गुप्त पाप के बारे में बोलता है। అయితే దావీదు తన రహస్య పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. और वो कहता है, ఆయన అంటున్నాడు, तीसरा पॉइंट, మూడవ మాట, मुझे गुप्त पाप से पवित्र कर। దేవా నా రహస్య పాపం నుంచి నన్ను పవిత్రపరచు, శుద్ధీకరించు అని ఆయన అడుగుతున్నాడు. दाऊद पवित्र करने के बारे में बात करता है। దావీదు పరిశుద్ధపరచబడుటను గురించి మాట్లాడుతున్నాడు. जब आप पवित्र हो जाएंगे ఎప్పుడైతే నీవు పరిశుద్ధుడిగా మారతావో और अपने पाप से पश्चाताप करेंगे, నీ యొక్క పాపాన్ని గురించి పశ్చాత్తాపడతావు. आप परमेश्वर के मन के अनुसार व्यक्ति बन जाएंगे। అప్పుడు నీవు దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తిగా మారతావు. परमेश्वर के मन के अनुसार व्यक्ति, దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి వ్యక్తిగా నీవు మారతావు. पाप में रहते हुए పాపం చేస్తూ ఉండి కూడా आप परमेश्वर के मन के अनुसार व्यक्ति नहीं बन सकते। దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా నీవు ఉండజాలవు. आप पाप में रहते हुए నీవు పాపంలోనే ఉంటే परमेश्वर के मन के अनुसार व्यक्ति नहीं बन सकते। దేవుని యొక్క మనస్సును అనుసరించి నడిచే వ్యక్తిగా మారలేవు. अगर आप परमेश्वर के मन के अनुसार व्यक्ति बनना चाहते हैं, దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తిగా నువ్వు మారాలని అనుకుంటే आपको पाप से बाहर आना होगा నీవు నీ పాపాల నుంచి బయటికి రావలసి ఉన్నది. और दाऊद की तरह बोलना होगा। అయితే దావీదు వలె చెప్పవలసి ఉన్నది, मेरे गुप्त पाप से मुझे पवित्र कर। నా రహస్య పాపం నుంచి నన్ను పరిశుద్ధపరచు దేవాని అనాలి. छिपे हुए पाप कौन से पाप थे? అయితే దాచి ఉంచినటువంటి పాపం ఏ పాపం అయి ఉంటుంది? भजन संहिता 90 वर्स 8। 90వ కీర్తన 8వ వచనం చూడండి. 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నా రహస్య పాపములు కనపడుచున్నవి. उसने बड़ा पाप किया। ఆయన గొప్ప పాపం చేశాడు. वो बेसबा के पास जाकर सो गया।
एक औरत के साथ सोया ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెతో నిద్రించాడు. और उसने व्यभिचार किया. ఆయన వ్యభిచార పాపం చేశాడు. उसके दूसरी बात, उसके पति को मरवा दिया, ऊरिया को मरवा दिया. ఆమె భర్తను కూడా చంపివేయటం జరిగింది. दाऊद सोचता होगा, దావీదు అనుకొని ఉండి ఉండొచ్చు, ये पाप किसी को मालूम नहीं है. ఈ నేను చేసిన పాపం ఎవరికి తెలియకపోవచ్చు. दाऊद ने सोचा होगा, దావీదు అనుకొని ఉండి ఉండొచ్చు, ये पाप कोई नहीं जानता. ఈ నేను చేసిన పాపం ఎవరికి తెలియకపోవచ్చు. लेकिन नातन नाम का एक व्यक्ति అయితే నాతాన్ అనేటువంటి ఒక వ్యక్తి दाऊद के साथ बात करता है దావీదు తోటి మాట్లాడుతున్నాడు. और दाऊद के पाप के बारे में बात करता है. దావీదు చేసిన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. जब दाऊद को पता चला ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో कि मैंने पाप किया है, అప్పుడు ఆయన అంటున్నాడు, నేను పాపం చేశా. तब दाऊद कहता है, అప్పుడు నేను పాపం చేశానని దావీదు చెబుతున్నాడు. मेरे छिपे हुए पाप से मुझे पवित्र कर. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నా పాపం నుంచి నన్ను పరిశుద్ధపరచు, मेरे पाप से मुझे पवित्र कर. నా పాపం నుంచి నన్ను పరిశుద్ధపరచు. आपने अपने जीवन में कई पाप किए होंगे. కావచ్చు నీవు నీ జీవితంలో అనేక పాపాలు చేసి ఉండి ఉండొచ్చు. कई बार हम पाप कर बैठते हैं కొన్నిసార్లు మనం పాపాన్ని దాచి ఉంచుతాం, और पाप का जीवन जीते हैं, పాపంతో నిండిన జీవితాన్ని గడుపుతాం. लेकिन हम अपने पाप से पश्चाताप नहीं करते. అయితే పాపాన్ని గురించిన పశ్చాత్తాప పడం చందం. पर दाऊद ने अपने पाप से पश्चाताप किया. అయితే దావీదు తాను చేసిన పాపాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడు. आज का दिन पश्चाताप का दिन है. అయితే ఈ రోజున నీవు పశ్చాత్తాపడే దినమైనది. और दाऊद इस बात को जान गया. దావీదుకి ఈ సంగతి తెలిసింది. परमेश्वर गुप्त बातों को जानता है. రహస్య సంగతులన్నీ కూడా దేవునికి తెలుసు. Psalm 44 Psalm 44వ కీర్తన verse 21. 21వ వచనం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అమ్మా పరిశోధింపక మానునా. दाऊद इस बात को जानता है దావీదుకి ఈ సంగతి తెలుసు. कि परमेश्वर गुप्त बातों को जानता है. రహస్యమైన సంగతులన్నీ కూడా దేవునికి తెలుసు. और वो जान गया, ఆయనకి తెలిసింది. कोई भी व्यक्ति परमेश्वर से अपने पाप को छिपा नहीं सकता. ఎవరు కూడా దేవుని యొద్ద నుండి ఎవరు దాగి ఉండలేరు అని. आप सोचते होंगे, కావచ్చు నువ్వు ఇలా అనుకుని मेरे ఉండొచ్చు, पाप के बारे में कोई नहीं जानता. నేను చేసిన పాపం ఎవరికి తెలియదని అనుకుని ఉండొచ్చు. आप सोचते होंगे, నువ్వు అనుకుని ఉండవచ్చు, मेरे पाप के बारे में किसी को मालूम नहीं है. నేను చేసిన పాపం ఎవరికి తెలియదని నీవు అనుకుని ఉండొచ్చు. लेकिन परमेश्वर हम सबके पापों के बारे में जानता है. అయితే దేవుడు మన అందరి యొక్క పాపాలన్నీ ఎరిగి ఉన్న దేవుడు. जब मन में पाप होता है, जब मन में पाप होता है, ఎప్పుడైతే మన మనస్సులో పాపం జరుగుతుందో, जब हम पाप कर बैठते हैं, ఆ పాపాన్ని మనం कई बार हम अकेले बैठकर सोचते हैं और पाप कर देते हैं. మనం ఎప్పుడైతే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తామో అలాంటప్పుడు పాపం చేసేదానికి అవకాశం ఉంటుంది. और मन से पाप कर लेते हैं. ఆలోచన ద్వారా పాపం చేస్తూ ఉంటాం. गलत मैगजीन पढ़ने से, తప్పుడు మ్యాగజైన్లు చదవటం ద్వారా, गलत चित्र बाइबल मोबाइल से गलत चित्र देखने से, తప్పుడు చిత్రాలు ఫోన్లో చూడటం ద్వారా, गलत चीजों को देखने से చెడిపోయినటువంటి వీడియోలు చూడటం ద్వారా हम पाप कर देते हैं. పాపం చేస్తూ ఉంటాం. और दाऊद भी पाप कर दिया. అయితే దావీదు అంటున్నాడు, और दाऊद पाप करने के बाद దావీదు పాపం చేసిన తర్వాత अपने पाप से पश्चाताप किया. తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. दाऊद ने चाहा कि मैं लोगों की गिनती करूं. दाऊद ने चाहा कि मैं लोगों की गिनती करूं. నేను జనులను లెక్కిస్తానని అనుకున్నాడు. उस समय में ఆ సమయంలో योआब नामक व्यक्ति उसको मना किया. అయితే యోవాబు అనేటువంటి ఒక వ్యక్తి వద్దు, జనసంఖ్య లెక్కించొద్దు అన్నాడు. 2 Samuel 2వ సమూయేలు గ్రంథం chapter 24 22వ అధ్యాయం 1 to 15 1 నుంచి 15 దాకా बाद में पढ़ सकते हैं. తర్వాత మీరు చదువుకోవచ్చు. जब जोआब ने उसको मना किया, ఎప్పుడైతే యోవాబు జనసంఖ్య లెక్క వేయొద్దని ఆపాడో, उसका गिनती नहीं करना है, లేదు జనసంఖ్య మనం లెక్కించకూడదని చెప్పాడు. लेकिन उसने गिनती किया. అయినప్పటికీ మాట వినకుండా
జనాల్ని లెక్కించాడు. 70,000 लोग मारे गए. ఆ సమయంలో 17,000 మంది చచ్చిపోయారు. शायद आपने गलत निर्णय लिया होगा. కావచ్చు నీవు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. दाऊद ने गलत निर्णय लिया. దావీదు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. शायद आपने कभी गलत निर्णय लिया होगा. కావచ్చు నీవు కూడా కొన్నిసార్లు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని ఉండి ఉన్నావేమో. जब हम गलत निर्णय लेते हैं, ఎప్పుడైతే నీవు తప్పుడు నిర్ణయం తీసుకుంటావో तब हम पाप करते हैं. అప్పుడు మనం పాపం చేస్తాం. आपको मालूम है, నీకు తెలుసు కదా, गलत निर्णय लेना भी पाप है. తప్పుడు నిర్ణయం తీసుకోవటం కూడా పాపమే. गुप्त पाप. రహస్య పాపం. और दाऊद ने पाप किया. దావీదు పాపం చేశాడు. ध्यान से सुनिए. జాగ్రత్తగానండి. दाऊद ने व्यभिचार किया. దావీదు వ్యభిచారం చేశాడు. ये उसका पाप था. అది అతను చేసిన పాపం. दाऊद ने एक आदमी को मरवा दिया. दाऊद ने एक आदमी को मरवा दिया. ఒక వ్యక్తిని ఆయన చంపేశాడు. ये उसका पाप था. అతను చేసిన పాపం. दाऊद ने गिनती किया. ये उसका पाप था. దావీదు జనసంఖ్యను లెక్కించాడు. అది అతను చేసిన పాపం. दाऊद पाप करता चला गया. దావీదు ఆ రీతిగా ఒక్కొక్కటి పాపం చేస్తూనే వెళ్ళాడు. लेकिन एक दिन वही दाऊद, అయితే ఒక దినాన అదే దావీదు वो अपने पाप से पश्चाताप किया. తన చేసిన పాపం నుండి పశ్చాత్తాపడ్డాడు. दाऊद अपने पाप से पश्चाताप करने लगा. ఆయన తన పాపాన్ని నుండి పశ్చాత్తాపడ్డాడు. और दाऊद अपने पाप के बारे में कहता है, ఆ దావీదు తన పాపాన్ని గురించి చెబుతున్నాడు. हे परमेश्वर, దేవా मेरे गुप्त पाप से मुझे पवित्र कर. నా రహస్య పాపం నుంచి నన్ను పరిశుద్ధపరచు. दाऊद कहता है, దావీదు అంటున్నాడు, मुझे पवित्र कर. నన్ను పరిశుద్ధపరచు. आपको बोलना होगा. నీవు చెప్పవలసి ఉన్నది. जब आप प्रार्थना करेंगे, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో वो आपको पवित्र करेगा. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. वो आपको पवित्र करेगा. ఆయనే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. भजन संहिता కీర్తనల గ్రంథం 51 51వ కీర్తన वर्स 10. 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. वो शुद्ध मन के बारे में बात करता है. ఆయన శుద్ధీకరించుకొనుట పరిశుద్ధపరచుకుంట గురించి మాట్లాడుతున్నాడు. दाऊद परमेश्वर से मन के बारे में बात करता है. దేవుని యొక్క మనసును గురించి దావీదు మాట్లాడుతున్నాడు. परमेश्वर भी मन के बारे में बात करता है. దేవుని మనసును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. परमेश्वर दाऊद के बारे में बात करता है. దేవుడు దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. परमेश्वर कहता है, దేవుడు అంటున్నాడు, वो मेरे मन के अनुसार व्यक्ति है. దావీదు నా హృదయానుసారుడు. और दाऊद कहता है, అయితే దావీదు అంటున్నాడు, मेरे अंदर నా లోపల నా అంతరంగములో नए सिरे से నో स्थिर आत्मा उत्पन्न कर. नए सिरे से मुझे आत्मा चाहिए. నూతనమైన హృదయాన్ని కలిగించు. वो नए सिरे से नई शुरुआत करना चाहता है. అయితే నూతనమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. वो नए सिरे से नई शुरुआत करना चाहता है. అందుకని ఆయన నూతనంగా నాలో పుట్టించు. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమని స్థిరమైన మనసు గురించి అడుగుతున్నాడు. नई शुरुआत. ఒక నూతనమైన ఆరంభాన్ని గురించి మాట్లాడుతున్నాడు. आप अपने जीवन की नई शुरुआत कर सकते हैं. నీవు నీ జీవితాన్ని ఒక నూతన సృష్టిగా మార్చుకోవచ్చు. आप नई शुरुआत कर सकते हैं. నూతనంగా ఒక స్థిరమైన మనస్సును నువ్వు ఆరంభించవచ్చు. आप अपने पाप से पश्चाताप कर सकते हैं. నీవు నీ పాపాన్ని గురించి పశ్చాత్తాపడవచ్చు. आप अपने पाप से पश्चाताप करके एक नई शुरुआत कर सकते हैं. నువ్వు జరిగించిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుట ద్వారా నీవు ఒక నూతనమైనటువంటి జీవిత విధానాన్ని ప్రారంభించవచ్చు. कितने लोग नई शुरुआत करना चाहते हैं? ఈ రోజున మీలో ఎంతమంది నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళు చేయొద్దండి. नई शुरुआत. నూతనమైన ఆరంభం, ఆత్మీయ జీవితాన్ని నూతనంగా ఆరంభించాలనుకుంటున్న వాళ్ళు नई చేయొద్దండి. शुरुआत करें. ఒక నూతనమైన ఆరంభించాలనుకుంటున్న వాళ్ళు చేయొద్దండి. अपने पाप से पश्चाताप करें. అయితే మీ పాపాలను గురించి మీరు పశ్చాత్తాపడండి. परमेश्वर की यही इच्छा है. దేవుని చిత్తం అదే.
वो चाहता है ఆయన కోరుకుంటున్నాడు. कि आप अपने पाप से पश्चाताप कर लें, నీవు నీ పాపాన్ని గురించి పశ్చాత్తాపడినట్టయితే, आप अपने पाप को छोड़ दें, నీవు ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టినట్టయితే, आप अपने पाप से मन फिराएं। నీవు పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడి वो మార్పు పొందితే, चाहता है నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రాగలిగితే, आप मन फिरा कर लौट आए। పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి తిరిగిరా. क्या आप वापस आना चाहते हैं? నీవు కూడా దేవుని వద్దకు తిరిగి రాదలసిచ్చావా? उड़ाऊ पुत्र वापस आया। उड़ाऊ पुत्र ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడో, वो वापस आया। ఆయన తిరిగి వచ్చినప్పుడు वो आकर कहने लगा, ఆ తండ్రితో అంటున్నాడు, मैंने నేను आसमान के खुदा के सामने और पिता आपके सामने पाप किया है। పరలోకమందును ఉన్న తండ్రికి నీ ఎదుటను నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాను అన్నాడు. उड़ाऊ पुत्र अपने पाप को मानने लगा। అయితే తప్పిపోయిన కుమారుడు అనేక దినాల తర్వాత వచ్చాడు. और वो अपने पाप के बारे में बात करता है। తన పాపాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. वो कहता मैंने पाप किया है। నేను పాపం చేశానని తండ్రి ఎదుట ఒప్పుకుంటున్నాడు. इधर सुनिए, జాగ్రత్తగానండి, इधर देखिए। ఇటు చూడండి. वो कहता मैंने पाप किया है। నేను పాపం చేశానని అతను ఒప్పుకుంటున్నాడు. क्या आप अपने पाप से मन फिराना चाहते हैं? నీవు కూడా నీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడాలని, మారుమనసు పొందాలనుకుంటున్నావా? क्या आप अपने पाप को छोड़कर लौट आना चाहते हैं? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి తండ్రి వద్దకు రావాలని కోరుకుంటున్నావా? क्या आप चाहते हैं कि आप परमेश्वर के मन के अनुसार व्यक्ति बन जाएं? నీవు కూడా దేవుని హృదయానుసారమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? जब आप अपने पाप से मन फिराएंगे, ఎప్పుడైతే నీవు నీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడతావో, आप परमेश्वर के मन के अनुसार व्यक्ति बन जाएंगे। అప్పుడు నీవు దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా మారగలవు. आप परमेश्वर के मन के अनुसार व्यक्ति बन जाएंगे। ఎప్పుడైతే నీవు దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తిగా మారతావో. और उड़ाऊ पुत्र क्या कहता है? ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు? उड़ाऊ पुत्र कहता है తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, मैंने पाप किया है। నేను పాపం చేశాను. वो अपने पिता को छोड़कर चला गया। తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. वो अपने बाप से दूर चला गया। తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. पिता से दूर चले जाना, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. परमेश्वर से दूर चले जाना है। అయితే దేవునికి దూరం అయిపోయాడు. और उड़ाऊ पुत्र दूर चला गया। అయితే లేచి తప్పిపోయిన కుమారుడు చాలా దూరం అయిపోయాడు. और वो क्या कहता है? అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అతను? लूका 1:15 లోకాసు వార్త 15 अध्याय 15 అధ్యాయం 18 वचन 18 వచ్చిన చూడండి. నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుడను కాను. हाँ, वो कहता है ఆయన అంటున్నాడు, मैंने पाप किया है। నేను పాపం చేశా. मैंने पाप किया है। నేను పాపం చేశాను. हेलो, వింటున్నారా? जब हम कहते हैं ఎప్పుడైతే మనం చెబుతామో मैंने पाप किया है, నేను పాపం చేశానని ఎప్పుడైతే మనం చెబుతామో, पिता हमें गले लगाता है। అప్పుడు మన తండ్రి మనల్ని గొంతు మీద పడి మనల్ని కౌగులించుకుంటాడు. स्वर्ग में बड़ा आनंद मनाया जाता है। పరలోకంలో గొప్ప పండగ జరుగుతుంది. जब उड़ाऊ पुत्र अपने पाप के बारे में बात किया, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన పాపాన్ని గురించి మాట్లాడాడో, पिता ने उसे गले लगाया। తండ్రి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. क्या आप चाहते हैं అది నీవు కూడా కోరుకుంటున్నావా? परमेश्वर का पुत्र यीशु आपको गले लगाए? తండ్రి సమానుడైన యేసు ప్రభువే నీ మెడ మీద పడి నిన్ను ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటున్నావా? पिता अपने पुत्र को चूमने लगा। ఆ తండ్రి తన కుమారుని ముద్దు పెట్టుకోవటం మొదలు పెట్టాడు. वो पाप करके वापस लौट आया। పాపం చేసి తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. आज वापस लौटने का दिन है। ఈ రోజు తిరిగి తండ్రి వద్దకు వచ్చే దినమై ఉన్నది. आज मन फिराने का दिन है। ఈ రోజున పశ్చాత్తాపడే దినమై ఉన్నది. क्या आप वापस लौटना चाहते हैं? నీవు తిరిగి దేవుని వద్దకు రాదలంచావా? क्या आप मन फिराना चाहते हैं? నువ్వు పశ్చాత్తాపడాలనుకుంటున్నావా? आप इस पुत्र की तरह, ఆ తప్పిపోయిన కుమారుడి వలె, इधर देखो, ఇటు చూడండి, इस बेटे की तरह
ఈ యొక్క కుమారుని రీతిగా आप बोलते हैं कि मैंने पाप किया है, నేను పాపం చేశాను తండ్రి అని కానీ నువ్వు చెప్పగలిగితే उस बेटे ने कहा ఆ తండ్రి ఆ కుమారుడు అంటున్నాడు, मैंने पाप किया है। నేను పాపం చేశాను. हेलो వింటున్నారా? हेलो, ఏనండి? क्या आप पाप में जीवन जीना चाहते हैं? నీవు కూడా పాపంలోనే జీవితాన్ని గడపాలనుకుంటున్నావా? क्या आप पाप में जीवन जीना चाहते हैं? ఆ పాపంలోనే నీ జీవితాన్ని గడపాలనుకుంటున్నావా? बोलिए। చెప్పండి, పాపం లేని జీవితం గడపాలనుకుంటున్నావా? పాపంలోనే జీవితం గడపాలనుకుంటున్నావా? क्या आप पाप में जीवन जीना चाहते हैं? పాపంలోనే జీవితాన్ని గడపాలనుకుంటున్నావా? बोलिए। చెప్పండి. क्या आप पाप में जीवन जीना चाहते हैं? పాపంలోనే జీవితాన్ని గడపాలని అనుకుంటున్నావా? मुंह से बोलिए। నోరు తెరిచి చెప్పండి. नहीं। లేదు. पाप में नहीं, పాపంలో కాదు జీవితం గడపాల్సింది, पवित्रता में जीवन जिए। పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. क्यों? ఎందుకని? क्योंकि परमेश्वर की इच्छा यही है। ఎందుకనగా దేవుని చిత్తం ఇదే. परमेश्वर की इच्छा यह नहीं है దేవుని చిత్తం అది కాదు. कि आप पाप में जीवन जिए, పాపంలోనే నీ జీవితాన్ని కొనసాగించాలనేది దేవుని చిత్తం కాదు. लेकिन परमेश्वर की इच्छा है దేవుని చిత్తం ఏంటంటే कि आप पवित्रता में जीवन जिए। నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. इसीलिए दाऊद पवित्र हृदय के बारे में बात करता है। అందుకనే దావీదు పవిత్రమైన హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. फर्स्ट थेसलोनिकियों మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక चैप्टर 4 वर्स 4వ అధ్యాయము 6। 6వ వచనం. మేము పూర్వము మీతో చెప్పి सॉरी 4 का 3। మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 4:3 चैप्टर 4 वर्स 3। 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులగుటయే ఆ. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము. संत पौलुस అపోస్తులుడైనటువంటి పౌలు అంటున్నాడు, यहाँ लिखता है ఆయన ఇక్కడ రాస్తున్నాడు, परमेश्वर की इच्छा के बारे में దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. कि तुम पवित्र बनो। మీరు పరిశుద్ధులై ఉండండి. परमेश्वर की इच्छा దేవుని యొక్క చిత్తం पवित्र जीवन जीना उसकी इच्छा है। మనం పరిశుద్ధమైన జీవితం జీవించటం ఆయా దేవునికి ఇష్టమై ఉన్నది. अगर आप पवित्र जीवन जीते हैं, ఒకవేళ నీవు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నట్టయితే आप परमेश्वर के मन के अनुसार व्यक्ति बन सकते हैं। నీవు దేవుని హృదయానుసారమైన జీవితాన్ని గడపవచ్చు. आप परमेश्वर की इच्छा को पूरा करने वाले बन सकते हैं। నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండవచ్చు. तब परमेश्वर आपके बारे में गवाही देगा। అప్పుడు దేవుడు నిన్ను గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. क्या आप पवित्र जीवन जीना चाहते हैं? నీవు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? जोर से बोलो। గట్టిగా చెప్పండి. क्या आप पवित्र जीवन जीना चाहते हैं? మీరు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా? यस और नो? అవునా కాదా? अगर आप पवित्र जीवन जीना चाहते हैं ఒకవేళ మీరు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటే तो आपको अपने पाप से पश्चाताप करना होगा। అయితే నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. अपने पाप को छोड़ना होगा। ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. आपको लौटना होगा। తిరిగి తండ్రి వద్దకు రావాల్సి ఉన్నది. आपको पाप के पास आना होगा। నీ తండ్రి వద్దకు నీవు తిరిగి రావాల్సి ఉన్నది. जब आप लौट कर आएंगे ఒకవేళ కన్నా నిర్ణయం తీసుకుని వస్తే वो आपको गले लगाएगा నీ మెడ మీద పడి నీ తండ్రి ముద్దు పెడతాడు. और आपके पाप से आपको शुद्ध करेगा। నీ పాపములన్నిటి నుంచి ఆయన నిన్ను శుద్ధీకరిస్తాడు.
और वो आपको पवित्र बनाएगा। అప్పుడు నిన్ను ఆయన పరిశుద్ధనిగా చేస్తాడు. आप अपने आप पवित्र नहीं बन सकते। నీకు నీవుగా పవిత్రురాలుగా పవిత్రుడిగా చేసుకోలేవు. 1 John chapter 1 verse 7 में लिखा है, మొదటి యోహాను పత్రిక 1:7 రాయబడింది, यीशु का लहू सब पापों से शुद्ध करता है। యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధులుగా చేస్తుందని. कई बार हम जवानी में पाप कर बैठते हैं కొన్నిసార్లు మనం పాపం చేసి అలాగనే కూర్చుంటాం, और पाप में जीवन जीते हैं। పాపం జీవితంలో అలాగే ఉండిపోతాం. हम आंखों के द्वारा पाप कर बैठते हैं కళ్ళ ద్వారా పాపం చేసి కూర్చుంటాం. और दाऊद के देखने से पाप हो गया, అయితే దావీదు చూచుట ద్వారా పాపం జరిగింది. और दाऊद देखने लगा, దావీదు చూస్తూనే ఉన్నాడు, एक स्त्री को देखने लगा ఒక స్త్రీని చూస్తూ ఉన్నాడు. जो नहा रही थी ఆమె స్నానం చేస్తుంది. और वो पाप कर बैठा। ఆమెతో ఆయన పాపం చేశాడు. लेकिन दाऊद अपने पाप से पश्चाताप किया। దావీదు ఎప్పుడైతే తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడో, डैनियल चैप्टर 1 वर्स 8 में लिखा है, దానియేలు గ్రంథం 1:8 రాయబడి ఉంటది, डैनियल एक निर्णय लिया, डैनियल एक निर्णय लिया, దానియేలు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. मैं अपने आप को अशुद्ध नहीं करूंगा, నన్ను నేను శుద్ధీకరించుకోలేను, मैं भोजन के साथ अशुद्ध नहीं करूंगा। నేను అన్నంతో శుద్ధీకరించుకోలేను. डैनियल अपने पाप के बारे में बात करता है। దానియేలు తన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. यूसुफ ने पाप नहीं किया, యోసేపు పాపం చెయ్యలా, और यूसुफ के पास समय था पाप करने के लिए। పాపం చేసేదానికి యోసేపు దగ్గర సమయం లేదు. यूसुफ चाहता तो पाप कर सकता था, కావాలనుకుంటే యోసేపు పాపం చెయ్యవచ్చు. कई तो शादी से पहले पाप कर बैठते हैं, అనేక మంది పెళ్లికి ముందుగానే పాపం చేసి ఉంటారు. लेकिन यूसुफ पाप नहीं किया। అయితే యోసేపు పాపం చెయ్యలా. परमेश्वर ने यूसुफ को ऊंचा उठाया, అయితే దేవుడు యోసేపును ఉన్నతానికి హెచ్చించాడు. और यूसुफ एक ऊंचे सिंहासन पर बैठा। ఉన్నత సింహాసనం మీద యోసేపు కూర్చున్నాడు. समसून अपने जीवन में पाप कर लिया, ఈ సంసోను పాపం చేశాడు. सैमसन अपने जीवन में पाप किया, సంసోను తన జీవితంలో పాపం చేశాడు. वो दलीला के साथ जाकर सो गया, ఆ దెలీలతోటి తప్పు చేశాడు. उसने अपने आप को पवित्र किया, अपवित्र। తన్ను తాను దేవుడి దగ్గర ఒప్పుకొని పవిత్రపరచుకున్నాడు. लेकिन आपको पवित्र जीवन जीना है। అయితే మనం కూడా మనలో మనం పరిశుద్ధ జీవితాన్ని గడపవలసి ఉంది. आज एक निर्णय लें, ఈరోజు ఒక నిర్ణయం చేసుకో, मैं समसून की तरह पाप नहीं करूंगा, సంసోను వలె నేను ఇక పాపం చెయ్యను, मैं पाप नहीं करूंगा, నేను ఇక పాపం చెయ్యను, मैं दाऊद की तरह पाप नहीं करूंगा, దావీదు వలె నేను పాపం చెయ్యను, मैं डैनियल की तरह దానియేలు వలె मैं पाप नहीं करूंगा, పాపం నేను చెయ్యను, मैं अशुद्ध नहीं होऊंगा, मैं पवित्र जीवन जीऊंगा। నేను అపవిత్రుని కాను, నేను పవిత్రమైన జీవితం గడుపుతా. क्या आप यूसुफ की तरह पवित्र जीवन जीना चाहते हैं? యేసేపు వలె నీవు కూడా పవిత్రమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నావా? कितने लोग यूसुफ की तरह पवित्र जीवन जीना चाहते हैं? మీలో ఎంతమంది యేసేపు వలె నేను కూడా పవిత్రమైన జీవితం జీవించాలనుకుంటున్నారో వారు చేయెత్తండి. యేసేపు వలె నేను కూడా పవిత్రమైన జీవితం గడపాలని తీర్మానం చేస్తున్నా వారు చేయెత్తండి. आंखों को बंद करें, కళ్ళు మూయండి, आंखों को बंद करें, కళ్ళు మూయండి. मेरे पीछे प्रार्थना करें। నా వెంట చిన్న ప్రార్థన చేయండి. पिता परमेश्वर, తండ్రి అయిన దేవా, ऊंचे शब्दों में बोलिए, గట్టిగా చెప్పండి, గట్టిగా స్వరం ఎత్తి చెప్పండి. తండ్రి అయిన దేవా, मुझे शुद्ध कर, నన్ను పరిశుద్ధపరచు, मेरे जीवन को बदल दे। నా జీవితాన్ని మార్చు. मैंने पाप किया है, నేను పాపం చేశాను, मेरे गुप्त पापों से నా రహస్య పాపముల నుండి मुझे शुद्ध कर, నన్ను పరిశుద్ధపరచు, मेरे जीवन को बदल दे। నా జీవితాన్ని మార్చు. मैंने पाप किया है, నా పాపము చేశానయ్యా, मुझे शुद्ध कर। నన్ను పరిశుద్ధపరచు. मैं अपने पापों के बारे में जानता हूं, నా పాపమును గురించి నేను ఎరుగుదును. గట్టి చెప్పండి, గట్టిగా చెప్పండి.
मुझे पवित्र कर। నన్ను పవిత్రపరచయ్యా. मैं विश्वास करता हूं నేను నమ్ముతున్నాను यीशु ही प्रभु है। యేసే ప్రభు అని ఒప్పుకుంటున్నా. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. आमीन। ఆమేన్. अपनी आंखों को बंद रखें। కళ్ళు మూసి ఉంచండి. स्वर्गीय पिता, పరలోకపు తండ్రి, मैं प्रार्थना करता हूं నేను ప్రార్థిస్తున్నాను ये पवित्र जीवन जीने पाए, వీరంతా పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుదురుగాక. इनके जीवन से हर एक पाप चला जाए। వీరి జీవితాల్లో ఉన్న ప్రతి పాపము వెళ్ళిపోవునుగాక. और पिता, తండ్రి, ये पवित्र जीवन जीने पाए। వీరంతా పవిత్రమైన జీవితాన్ని గడుపుదురుగాక. दानियल की तरह पवित्र जीवन जीने पाए। దానియేలు వలె పవిత్రమైన జీవితాన్ని గడుపుదురుగాక. यूसुफ की तरह पवित्र जीवन जीने पाए। యేసేపు వంటి పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుదురుగాక. यीशु की तरह पवित्र जीवन जीने पाए। యేసు వలె పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుదురుగాక. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. आमीन। ఆమేన్. जोरदार क्लैपिंग करें, ताली बजाएं। గట్టిగా చప్పట్లు కొట్టండి బిగ్గరగా. प्रभु आशीष दे। అందరికి వందనాలు.